బ్లెస్ యూ. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ఏకీభవిద్దాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ పవిత్ర నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ ప్రజలు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేను తల జ్ఞాపకం చేసుకునండి. విన్న వాక్యం నిరుట్టుగా వాళ్ళు ఫలింప చేయండి. దుష్టులు ఎత్తుకుని పోకుండా నూరిట్లుగా వాక్యం వాళ్ళు ఫలింప చేయండి. దేవా తండ్రి, విన్న వాక్యాన్ని ఈరోజు ఎలా ఫలించాలో మాకు నేర్పించావు ప్రభా. మేము జాగ్రత్త పడి మీ అందు మీరు మా ఇందు నిలబడి దేవా తండ్రి, నీటి కాలంలో యోరలో నాటబడిన వారమై మేము బహుగా ఫలించే కృప మా అందరికీ దయచేయండి. అదేవిధంగా తండ్రి, మీ ప్రజలు ప్రభా ఎక్కడైతే బలహీనతలు కలిగి ఉన్నారో వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను, హాస్పిటల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను, మన్న పడకల మీద ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఏదైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారందరి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని ప్రజలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలు ఎక్కడైతే తమ చేతిని పెట్టారో, ఎక్కడైతే బలహీనత ఉందని వారి చేతిని పెట్టారో దేవాన్ని వారిని చూస్తూ ఉన్నావు ప్రభా. వారి విశ్వాసంతో ఎవరైతే ప్రార్థిస్తున్నారో నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నేను బాగుంటాను అని ఎదురైతే విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో వాళ్ళందరినీ నువ్వు చూస్తున్నావు ప్రభా. మీ గాయపర స్థానాల చేత వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ తల మొదలుకుని పాదాల వరకు ఎటువంటి బలహీనత ఉన్నా వాళ్ళ లివర్లో కానీ గుండెలో కానీ గుండె సమస్యలతో, లివర్ సమస్యలతో, నరాల వీక్నెస్తో, అదేవిధంగా బీపీ, షుగర్, అదేవిధంగా థైరాయిడ్తో బాధపడుతున్న వారిని మేము జ్ఞాపకం చేసుకున్నది. స్త్రీల సమస్యల అనారోగ్యాలతో, పురుషులకు సంబంధించిన అనారోగ్యాలతో ఎవరు ఎటువంటి ఇబ్బందులతో ఉన్నా సరే వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వాళ్ళ తల మొదలుకుని పాదాల వరకు ఎదురైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఎదురైతే బలహీనతలు ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరూ కూడా తల మొదలుకుని పాదాల వరకు వారికి శీఘ్రమే యేసు నామములో ఆయన పడిన గాయపర స్థానం చేత యేసు నామములో సంపూర్ణ స్వస్థత ఇప్పుడే వచ్చును గాక. మీ దేహాలను యేసు నామములో స్వస్థత కలుగును గాక. Be healed in Jesus name. Receive the healing in Jesus name. Receive the healing in Jesus name. యేసు నామములో వారు స్వస్థత పరచబడిన వారే వారు సాక్ష్యం ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరచుదురు గాక, మహిమపరచుదురు గాక. మీ ప్రజలందరూ బలపరచండి. అదే విధంగా వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎదురైతే ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళందరూ కూడా నువ్వు దర్శించాలి దేవా. కోర్టు సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో దేవా, కుటుంబాలను నడిపించుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, ఇంటిలోనే దేవా ఉద్యోగం లేక, వ్యాపారం లేక, చదువులో పైకి రాలేక, ఏ ఇబ్బందులతో మనుషులు సమాధానం లేక, నెమ్మది లేక, శాంతి లేక, ఇంట్లో కుటుంబంలో గొడవలతోనూ ఇబ్బందులతో బాధపడుతున్నారు. వాళ్ళు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఇప్పుడు యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాం. యేసు నామములో ఇప్పుడు వారికి విడుదల వచ్చునుగా. ఇప్పుడు యేసు నామములో అపవాది తంత్రాలన్నింటినీ, అపవాది యొక్క ఆ బంధకాలన్నింటినీ యేసు నామములో ఇప్పుడు మేము విప్పుచున్నాం. దేవుని ప్రజలు దేవుని వెలుగుతో నింపబడుతులుగా. దేవా వారి కార్యాలయాన్ని దీవించండి. ఈ వారంలో వారు ఏ పని తలపెట్టినా, అది ఒక శంకుస్థాపనైనా, అది ఒక బర్త్డే కార్యక్రమమైనా, అది ఏ కార్యక్రమమైనా, అది చదువు కార్యక్రమమైనా, అది ఒక ఎగ్జామ్ రాస్తున్నా, వాళ్ళు ఎవరు ఏ పని చేస్తున్నా మీ పిల్లల యొక్క ప్రయత్నాలన్నీ యేసుక్రీస్తు వారి నామములో మీ చిత్త ప్రకారం ఫలింపబడునుగా. మీ ప్రజలను అభివృద్ధి పరిచి దీవించండి, వరక్కలను తీర్చండి. మీ ప్రజల కోసం నూతన ద్వారాలు యేసు నామములో తెరవబడునుగా. దేవ నూతన ద్వారాలు తెరిచి నూతన మార్గాలు సరళం చేసి వారి కోసం గొప్ప మీరు దాచిపెట్టిన ప్రతి మేలు 100 రెట్లుగా వారికి దయచేయండి. వారిని, వారి పిల్లలను దీవించండి, వాళ్ళ ఇంటిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. వారి గృహంలో రక్షణ లేకుండా ఉన్న వారికి రక్షణ దయచేయండి. దేవుని వెలుగుతో వాళ్ళు నింపబడుతురు గాక. మీ గృహాలు యేసుక్రీస్తు వారి నామములో దేవుని వెలుగుతో నింపబడును గాక. మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి చీకటి శక్తి ఇప్పుడు యేసు నామములో అది బయటికి పోవును గాక. మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి సమస్య నెమ్మది లేకుండా చేస్తూ, ఆదరణ లేకుండా చేస్తూ, ఓదార్పు లేకుండా చేస్తున్న ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి అనారోగ్యం యేసు నామములో దేవుని ప్రజలను ఇప్పుడు విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. దేవుని ప్రజలు గొప్ప సమాధానంతో నింపబడుదురు గాక. దేవుని సన్నిధి వాళ్ళతో వచ్చును గాక. వరక్కలని యేసు నామములో తీరిపోవును గాక. తన ఎదురైతే మీ ప్రజలు ప్రభా మిమ్మల్ని ప్రేమించి, మీ పరిచయను ప్రేమించి అర్పణలు అర్పిస్తున్నారు ప్రభా. వారి అర్పణలన్నీ కూడా నీవు తీర్చండి, వారి అర్పణలు నీవు దీవించండి, వారి అర్పణలన్నింటినీ దేవాన్ని ఆశీర్వదించి దేవా తండ్రి వారు చూస్తున్న దేవుడిని ఉత్సాహం ఇచ్చి వాళ్ళు నేను ప్రేమిస్తున్నాను నా ప్రభా. నీ ప్రజలు నా అక్కర్లని తీర్చి దేవా ఎదురైతే నా దేవులను దీవించాడు, నా దేవులను ఆశీర్వదించాడు, నా కలిగిన దాంట్లో నేను దేవుడికి ఇస్తుండగా నా దేవుడు నుడిని నన్ను ఆశీర్వదిస్తున్నాడు
అర్పిస్తారని, ఏదైతే విశ్వాసముతో దేవా తండ్రి అర్పణలు అర్పిస్తూ ఉన్నారో వారు స్వేచ్ఛగా అర్పిస్తున్నా, అది స్వేచ్ఛార్పణలైన, కృతజ్ఞత అర్పణలైన, అది దశమ భాగములైన, అది కానుకలైన, అవి ఏదైనా సరే వారికి రావాల్సిన నుడిన ఫలము ఇప్పుడు యేసు నామములో వచ్చునుగా. తండ్రి యేసయ్యా దేవా తండ్రి వారి కష్టపడే జీవితము, వారి కష్టపడిన కష్టము వృధా అయిపోకుండా, అన్నిల పాలైపోకుండా, డాక్టర్స్ పాలైపోకుండా, అన్నిల పాలుగా మారిపోకుండా, వృధాగా ఖర్చు అయిపోకుండా వారి కష్టము వారికి, వారి పిల్లలకి, వారి పిల్లలకి నిలబడడానికి సహాయం చేయండి దేవ. వారి ఖర్చులు తగ్గుటకు సహాయం చేయండి దేవ. వారి రాబడి వస్తుకు సహాయం చేయండి, వారికి పన్నుటకు సహాయం చేయండి. వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపార అభివృద్ధిని ఇవ్వండి, ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగాల్లో అభివృద్ధి ఇవ్వండి. మీ పిల్లలు ఏ పని చేస్తున్నా వారికి అభివృద్ధిని ఇవ్వండి. చదువుకున్న పిల్లలకి చదువులో గొప్ప జ్ఞాపక శక్తి వచ్చి మంచిగా అత్యున్నతులై ఉన్నత స్థానంలో నిలబడి దేవునికి కుటుంబానికి మంచి పేరు తెచ్చేవారుగా వాళ్ళ పిల్లలు మారిపోదురు కాక. మీ పిల్లలు ఏదైతే ఈ జరిగితే బాగును, ఈ కార్యం అవుతే బాగునని దేనికోసం ఎదురు చూస్తున్నారో, ఆశ పెట్టుకుని ఉన్నారు, మీ మీద విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు దేవా, వారి విశ్వాసంగా రావాల్సిన ఫలము ఇప్పుడే వాళ్ళకి వచ్చును కాక. దేవ, ఏ కార్యాలైతే వారు ఎదురు చూస్తున్నారు వారిని నీవు తృప్తిపరిచి ఆదరించి మీ చిత్త ప్రకారము వారు కోరుకుంటున్న వారి హృదయ ఆశలు, హృదయ కోరికలను దేవా మీ చిత్త ప్రకారం నువ్వు తీర్చి నిత్య సంతోషంతో వారి గుండెలను నింపి వారి జీవితం అంతా కూడా శాంతితో, సమాధానంతో, నిత్య సంతోషం నీవిచ్చే మహా ఆనందముతో వాళ్ళని నింపి వారు ఉత్సాహ గానాలతో మీ సన్నిధానంలో సంతోషించే కృప నీ ప్రజలకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ ప్రజలను దీవించి బలపరిచి ఈ ప్రజలకు ఉన్న అక్కర్లన్నీ కూడా నీవే తీర్చి వాళ్ళు ఓదార్చి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఒకసారి చెప్పండి.